హలో అండి, ఈరోజు మనం డాబాల్లో హోటల్లో తయారు చేసే పాలక్ పన్నీర్ని చాలా సులభంగా మన ఇంట్లోనే తయారు చేసుకుందాం రండి. ఈ పాలకూర పన్నీరు చపాతీల్లోకి చాలా బాగుంటుంది, మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు పాలక్ పన్నీర్ తయారీ విధానాన్ని తెలుసుకుందాం రండి. ముందుగా మనం ఒక గిన్నెలో 5 కట్టల పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా కొన్ని వాటర్ పోసి 4-5 పచ్చిమిర్చి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. పాలకూర 10 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఈ పాలకూర మీద మూత పెట్టుకుంటే పాలకూర అనేది మిక్సీ పట్టినప్పుడు నల్లగా వస్తుంది. ఈ పాలకూర గ్రీన్ కలర్లో ఉండాలంటే మూత పెట్టకుండా ఉడికించండి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. దీన్ని దించుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిగిలిన వాటర్ కూడా దీనిలో వేసేసుకోండి. ఇదిగోండి, పాలకూర ఇలా పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పోపుకి సరిపోయినంత ఆయిల్ని వేసుకోండి. దీనిలో షాజీరా, చెక్క, లవంగాలు, దీనిలో ఒక చిన్న ఇలాచీని వేసి అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకోండి. వీటిని దోరగా వేపుకోండి. ఇవి వేగుతున్నప్పుడు దీనిలో కొంచెం బటర్ వేసుకోండి. బటర్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీటిని బాగా దోరగా వేయించుకోండి. దీనిలోని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగేదాకా ఇలా సన్నని మంట మీద వేపుకోండి. ఇవి వేగుతున్నప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోండి. దీనిలోని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి ఇలా తిప్పుకోండి. ఇది ఇలా వేగుతున్నప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూరని దీనిలో వేసేసుకోండి. ఇదిగోండి, ఇలా పాలకూర మొత్తాన్ని వేసేసుకోండి. వేసుకొని ఇలా తిప్పుకోండి. మంట తక్కువగా పెట్టుకొని ఈ పాలకూరని ఉడికించుకోండి. దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇదిలా సన్నగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనం తెచ్చుకున్న పన్నీర్ని ఓపెన్ చేసేసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఇవిగోండి, ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వీటిని గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని కడిగి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఈ పన్నీర్ ముక్కల్ని ఈ కర్రీలో వేసుకుందాము. వేసుకొని ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అప్పుడే పన్నీర్కి ఈ గ్రేవీ బాగా పడుతుంది. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీరని, కొంచెం కసూరి మెతిని వేసుకోండి. ఇప్పుడు మనకి పాలక్ పన్నీర్ తయారైపోయింది. దీనిలో కొంచెం ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ మీకు అందుబాటులో లేకపోతే మీగడని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని స్టవ్ దింపేసుకోండి. ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.